ఫండమెంటల్స్ తెలిస్తే చాలు, టెక్నికల్ అనాలిసిస్ అనేది అసలు అవసరం లేదు. ఇది చాలామంది ఇన్వెస్టర్స్ చెప్పే మాటే. ఇందులో నిజం ఎంత ఉంది ఒకసారి క్లియర్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఒక ఫార్మర్ ఉన్నాడు, తను ఏంటి అంటే ఒక టాప్ క్లాస్ కంపెనీ నుంచి ఏ గ్రేడ్ సీడ్స్ అన్నీ కూడా పట్టుకొచ్చినాడు. అందరిలా కాకుండా నార్మల్ అంటే రెగ్యులర్ సీజన్లో కాకుండా ఒక అన్సీజన్లో భూమిలో పాతి పెట్టిండు. అవి నిజంగా క్రాప్ ఇస్తాయా? అట్లీస్ట్ సాప్లింగ్ స్టేజ్కైనా వస్తాయా? సో ఆలోచించండి, రావు కదా. సో సేమ్ వే మన థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక మంచి కంపెనీ అంటే మనకి జనరల్గా నిఫ్టీ 50లో ఉండే కావచ్చు, నిఫ్టీ 100లో ఉండే కంపెనీ కావచ్చు, బట్ స్టిల్ ఆ కంపెనీలో ఎప్పుడు డబ్బులు పెట్టినా కూడా రిటర్న్స్ వస్తాయి అనే థాట్ ప్రాసెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. నిజంగా అది కరెక్టేనా? ఒకసారి క్లియర్గా దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఐటీసీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐఆర్ఈడిఏ కానివ్వండి, ఐఈఎక్స్ కానివ్వండి, ఈ కంపెనీస్ అన్నీ మంచి కంపెనీస్ కావా? ఇవి చేసే బిజినెస్ అన్నీ కూడా ఏమైనా ఫెయిల్యూర్ బిజినెసా? అందులో ఉండే మేనేజ్మెంట్ టాప్ నాచ్ మేనేజ్మెంట్, బట్ స్టిల్ ఎందుకు అవన్నీ కూడా 50-60% కరెక్షన్ అయినాయి? ఎంత మంచి కంపెనీ అయినా, ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, దాన్ని లీడ్ చేసే మేనేజ్మెంట్ టాప్ నాచ్ అయినా సరే, మనం రాంగ్ టైంలో ఎంట్రీ తీసుకుంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ మనం లాసెస్ని బేర్ చేస్తూనే ఉండాలి. అండ్ దీన్ని సమర్థించుకోవడానికి ఇంకొక సెంటెన్స్ని వింటూ ఉంటాం. ఏంటి అంటే, అసలు మనం ఇన్వెస్ట్ చేసిందే లాంగ్ టర్మ్కి కదా, సో టెన్షన్ ఎందుకు, ఎవ్రీ డిప్ ఈజ్ గోయింగ్ టు బి బయింగ్ ఆపర్చునిటీ అని వింటూ ఉంటాం. బట్ నిజంగా ఎవ్రీ డిప్ బయింగ్ ఆపర్చునిటీయా? క్లియర్గా ఆలోచించండి. సో ఇక్కడే ప్రైస్ యాక్షన్ అనేది చాలా చాలా అవసరం. ఒక సింపుల్ డౌ థియరీతోని కూడా అట్లీస్ట్ మనం రాంగ్ ఎంట్రీ తీసుకున్నా సరే మినిమం 3-4%లోనే మనం స్క్వేర్ ఆఫ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ డౌ థియరీ నేర్చుకోవడానికి ఏం కావాలి అంటే, నిజంగా చెప్పాలి అంటే ఒక 5th క్లాస్ స్టూడెంట్కి కూడా అర్థమవుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే, మనమంతా ఓవర్ క్వాలిఫైడ్ అండ్ ఓవర్ నాలెడ్జ్. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తూ ఉంటామంటే, ప్రతి సర్కిల్లో ఒకరో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, స్టాక్ మార్కెట్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారు, ఈవెన్ న్యూస్తో సహా. మనం కూడా వెళ్ళి వాళ్ళని బ్లైండ్గా బిలీవ్ చేస్తూ ఉంటాం. అండ్ కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే, వాళ్ళపైన కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మన రెగ్యులర్ స్టడీస్ తర్వాత చాలా డిఫికల్ట్ ఫేజ్ని ఫేస్ చేస్తాం, చాలా నేర్చుకుంటాం, చాలా అచీవ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే ట్రేడింగ్కి మూవ్ అవ్వాలనుకుంటామో స్టిల్ మనం పక్క వాళ్ళ మాటలు వింటూ ఉంటాం, వాళ్ళపైన డిపెండ్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే బారోడ్ కన్విక్షన్ అనేది పర్ఫెక్ట్ కాదు. మీరు ఏదైతే ఇంతకుముందు హార్డ్ వర్క్ చేసినారో అలా 1 వీక్ ఒక టాపిక్ నేర్చుకున్నా కూడా 6 మంత్స్లో పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. నేను నా దగ్గరే నేర్చుకోమని చెప్పట్లేదు. ఏ మెంటర్ దగ్గర కంఫర్ట్ ఉంటే, యాక్సెస్ ఉంటే అక్కడ నేర్చుకోండి. కానీ ఎవరిపైన లైఫ్లో డిపెండ్ అవ్వకండి. ఇందులో మనీ కంటే ఎక్కువగా కూడా టైంని ఇన్వెస్ట్ చేయాల్సిన స్కిల్.